జై శ్రీరామ్. దశరథండ ఈ బాలలు చూడండి ఎంత సంతోషంగా వారి ఇంటిపై రేపు ఉగాది సందర్భంగా హనుమాన్ జెండాలు జై శ్రీరామ్ అంటూ వాళ్ళు జెండాలు ఎగిరేయబోతున్నారు. చాలా సంతోషాన్ని వెలిబుస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై శ్రీరామ్. రేపు ఉగాది నాడు మీరు ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అనిల్ ఇప్పుడు వారి ఇంటిపై మనకు జెండా ఆవిష్కరిస్తాడు, చూద్దాం. వెళ్ళు నాన్న, వెళ్ళు, అక్కడ పెట్టేసాడు. రైట్ రైట్, వెరీ గుడ్, మంచిగా, వెరీ గుడ్ వెరీ గుడ్. అట్లేసారే, రైట్. చిన్నగా కింది కను. మీ పేరు? బూక్యా సూర్య. కట్టేసే, రేపు ఉగాది కదా, మీ ఇంటి మీద కట్టేసే. శ్రీరామ్. ప్రతి ఒక్కరూ ఈరోజు మీ ఇంటిపై ఈ ధ్వజాన్ని మీరు ఎగరవేసుకుంటే ఆ శ్రీరామచంద్రుని, హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడే హనుమంతుడిని ధ్వజంగా పెట్టుకున్నాడంటే మనం ఎంత మనం పెట్టుకునే చాలా అదృష్టవంతులము. మన దగ్గర ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు ఫ్రీగా. శ్రీకృష్ణుడు అర్జునుడు. వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. మన వాళ్ళకి చెప్పే వాళ్ళకన్నా నా షాప్ దగ్గర ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. శ్రీరామ్. మీరందరూ సమాజానికి, ప్రకృతికి, పర్యావరణానికి, ప్రజలందరి బాగోగులు కోరుతున్నారు ఇండైరెక్ట్గా. అంటే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీరు చేసే సేవ అమోఘం అన్నట్టు. ఈ దేశానికి, ప్రజలకు, అందరికీ చాలా సేవ చేస్తున్నారు. మీకు చాలా థ్యాంక్స్. దేశంలో రక్షణ, మన భారతదేశాన్ని ఏ విధంగా రక్షిస్తారో తుపాకులు పట్టుకొని మీరు అంతా క్లీన్ చేసుకుంటూ పరిశుభ్రంగా అందరు బతకాలని మీరు సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నేను అదే చెప్తా అక్క, మీటింగ్ ఉన్నప్పుడు చెప్పు, నేను వస్తా అంటే మర్చిపోతాను. జై శ్రీరామ్. అందరూ మన ఇంటి మీద అసలు ఉగాదికే ఇవ్వాలని ఉండే, కానీ మనం ఒక్కళ్ళం ఎక్కడికైనా పోయి ఇస్తాం. ఆ రోజు చాలా మందికే ఇచ్చాను, కానీ డబల్ తీసుకోవద్దు. మరి డబల్ తీసుకుంటే పాపం, పుణ్యం పోయి పాపం వస్తుంది. సంచి తెచ్చుకున్న వాళ్ళకి ఒక జెండా. రేపు శ్రీరామనవమి నాడు కట్టాలి అది పైన. బ్రదర్, నువ్వు సంచి తెచ్చుకున్నావు కదా, నీకు ఒకటి గిఫ్ట్, జెండా. అక్కయ్య, మీరు సంచులు తెచ్చుకున్నందుకు మీకు గిఫ్ట్. అందరూ ప్లాస్టిక్ కవర్లు వాడతాను కదా, మీరు సంచులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు గిఫ్ట్. అక్కయ్య కూడా ఇచ్చేయండి. మరి నువ్వు ప్లాస్టిక్ కవర్ల లెవెల్కి వేయొద్దు. సంచులు ప్లాస్టిక్ కవర్లు, మీరు ప్లాస్టిక్లో వాడకుండా సంచులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు గిఫ్ట్. ఇగో సంచి తెచ్చుకున్న వాళ్ళకు గిఫ్ట్. ఇగో హలో, సంచి తెచ్చుకున్నావు కదా, నీకు గిఫ్ట్. వద్దా? రేపు జెండా కట్టినానా శ్రీరామనవమికి, సంచి వాడాలి. ఓకే ఓకే. శ్రీరామనవమికి సందర్భంగా ప్రతి ఇంటిపై శ్రీరాముని జెండాలు ఎగురుతున్నవి. జై గోమాత, జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ ఈ విధంగా హనుమాన్ జెండా శ్రీరామనవమికి మీ ఇంటి ముందు, మీ ఇంటి పైన ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ మీ ఇంటిపై ఈ హనుమంతుని యొక్క జెండా ప్రతిష్ఠించండి, ఎగురవేయండి. అదేవిధంగా మన యొక్క కీర్తిశేషులైన పెద్దలు, అమ్మ నాన్నలు లేదా పెద్దల పేరు మీద ఒక మొక్క నాటండి. ప్రతి ఒక్కరు, ఈ మొక్కనే కాదు, ఏ మొక్క అయినా ఒక మొక్క నాటితే రేపు శ్రీరామనవమి సందర్భంగా, అదేవిధంగా మన ఆత్మీయులను కూడా మనం తలుచుకున్నట్టుగా ఒక మొక్కను నాటండి. ఎందుకంటే ముఖ్యంగా పర్యావరణం లేనిది మనము బ్రతకలేము. మూగజీవాలు కానీ, అదేవిధంగా పక్షులు కానీ, మనం కానీ, రేపు రాబోయే భవిష్యత్తు కానీ ఈ పర్యావరణం లేకుంటే అంతా స్మాష్ అయిపోతుంది. మనం బ్రతకడం కష్టం కాబట్టి పర్యావరణం ఉంటేనే మనం ఉంటాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఒక కర్ర కట్టి చదివా. నీ పేరు ఏం పేరు? వెరీ గుడ్. నీ పేరు? చరణ్. వెరీ గుడ్. నీ పేరు? పగిడి నంద. జై శ్రీరామ్. ఒకటి కట్టిండ్రా? కట్టండి కట్టండి, మళ్ళీ కట్టండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్. శ్రీరామనవమి కన్యాదాన కట్టాలి అని బాబు పాడవాడు శ్రావణ్ అంటగా శంకరమూర్తి జగమూర్తి